ఏబిపిఎస్సి 2026 పేపర్స్ గమనించిన 2024 పేపర్స్ గమనించిన ఆ ట్రెండ్స్ అని గమనిస్తే ఫస్ట్ అనే కీవర్డ్తో కంటిన్యూస్గా క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రతి ఎగ్జామ్లో కూడా. టెక్నిక్స్ అన్ని నేర్చుకోండి, డెఫినెట్గా మీకు ఆ బ్రేక్ త్రూ అనేది దొరుకుతుంది. ఇక్కడ టెక్నిక్ ఏంటంటే ఈ ఫస్ట్ అనే కీవర్డ్ మీద చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడే కాదు, ఏ ఎగ్జామ్ అయినా చూడండి, ఏపీపీఎస్సీ కాదు, టీఎస్పీఎస్సీ కానీ, తమిళనాడు పిఎస్సీ కానీ, అటు రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కానీ, ఉత్తరప్రదేశ్ పీసీఎస్ కానీ, బీపీఎస్సీ కానీ, హెచ్పిఏఎస్ కానీ, ఏ క్వశ్చన్ పేపర్ చూసుకున్నా సరే ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో కంపల్సరీ ఒక 2 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. అది ఏ పేపర్ అయినా సరే. లాస్ట్ టైం జరిగిన టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా 4 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే మొన్న రీసెంట్గా జరిగిన తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ పేపర్లో కూడా ఈ ఫస్ట్ అనే కీవర్డ్ మీద మొత్తం 6 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే టీఎస్పీసీ ఏడబ్ల్యూ పేపర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పేపర్లో చూసుకున్నా సరే అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ వాళ్ళు జిఎస్ ఉంటే 10 క్వశ్చన్స్ ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో ఇచ్చారు. ఇలాగా ఈ టెక్నిక్ కనుక మీరు నేర్చుకుంటే డెఫినెట్గా మీకు ఎడ్జ్ అనేది దొరుకుతుంది. ఈ ఫస్ట్ అనే కీవర్డ్ మీద మ్యాక్సిమం ఛాన్స్ ఉన్నాయి మీకు క్వశ్చన్స్ అయితే రావడానికి, అటు గ్రూప్ 2 ప్రిలిమ్స్లోనూ అలాగే గ్రూప్ 2 మెయిన్స్లోనే. ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన పేపర్ చూద్దాం, ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మెయిన్స్. సో దీంట్లో కూడా ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో మొత్తం 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఓకే, అలాగే ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ తీసుకున్నా సరే ఇక్కడ కూడా ఫస్ట్ అనే కీవర్డ్తో క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో క్వశ్చన్స్ రావడం జరిగింది. టోటల్ మనకి 5 క్వశ్చన్స్ అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అయితే కనిపించాయి ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో. ఇలాగా మీరు ఏ పేపర్ చెక్ చేసుకున్నా సరే ఈ ఫస్ట్ అనే కీవర్డ్తో కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. సో రాబోయే గ్రూప్ 1 గ్రూప్ 2లో చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు మన గైడెన్స్లో చాలామంది సెలెక్ట్ అయి ఉన్నారు గ్రూప్ 1లో అలాగే గ్రూప్ 2లో. సో కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి.